లాస్ట్ టైము నేను కేక్ చేసినప్పుడు సూపర్ హిట్ అయిపోయిందనమాట. అదే కాన్ఫిడెన్స్‌తో ఈసారి మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే ఈసారి రవ్వతో చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, ఇదైతే నేను ఏ స్పూన్‌తో తీసుకున్నానో మెజరింగ్ కప్ ఉంటుంది కదా! ఆ మెజరింగ్ కప్‌లో అవే 2 మెజరింగ్ కప్స్ అంటే అదే కప్పు. ఆ కప్‌తో 2 కప్స్ దాకా రవ్వ తీసుకున్నాను. అండ్ అదే కప్పు ఓన్లీ షుగర్ ఒక్కసారే తీసుకున్నాననమాట. డబల్ వేయలేదు. ఎక్కువైపోతుంది. అండ్ మా పిల్లలు గూడా తినాలి కదా! మరి ఎక్కువైపోతుందని చెప్పి వేయలేదు. సో, ఈ 2 అయితే మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఆ మిక్సీ వేసుకున్న గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పౌడర్ అంతా ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇంకా దాంతో పాటుగా ఆహ్, కొంచెం పాలు ఏ కప్‌తో అయితే నేను రవ్వ తీసుకున్నానో, అదే కప్‌తో పాలు తీసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీస్ కావాలంటే చెప్తున్నాననమాట. అండ్ ఇదొచ్చేసి సేమ్ కప్ కర్డ్ పెరుగు. పెరుగు కూడా తీసుకున్నాననమాట. సో, పెరుగు, పాలు వేయకూడదు. బట్ ఏమో నాకు తెలియదు. నేను ట్రై చేస్తున్నా కదా! సో, వేశాను. అండ్ అదే కప్‌తో నెయ్యి. నెయ్యి వచ్చేసి ఇంకా ఎక్కువ తీసుకోవాల్సింది. నాకెందుకో కొంచెం తగ్గిందనిపిచ్చింది. అంతే. ఇంకా నెయ్యి అండ్ దాంతో పాటు కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బేకింగ్ పౌడర్ అండ్ దాంతో పాటుగా బేకింగ్ సోడా ఈ 2 యాడ్ చేసుకోవాలనమాట. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా వచ్చేసి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి మరీ సోడా ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా! అందుకని. అండ్ నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ అయితే కొంచెం యాడ్ చేశాను. ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలనమాట. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బాగా బీట్ చేశాను. అండ్ ఇందులో మనకి ఇది కొంచెం గట్టిగా అయింది అనిపించిందంటే గనక కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ అట్లేం అవ్వదు. బీట్ చేసుకుంటే మంచిగా స్మూత్‌గా అయిపోతదనమాట. ఇంకా స్మూత్‌గా అయిపోయిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇలా మనకి కొంచెం బబుల్స్ లాగా అలా కనిపిస్తూ ఉంటుందనమాట. ఈలోపు నేను ఓవెన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. అండ్ మౌల్డ్‌లో నా దగ్గర ఈ ఒక్క మౌల్డే ఉంది. యాక్చువల్‌గా వేరేది ఉంది. బట్ ఈ క్వాంటిటీకి అది ఎక్కువైపోతది అని చెప్పి ఇంక ఇదొక్కటే ఉందనమాట. సో, ఈ మౌల్డ్‌లో బటర్ పేపర్ ఏసేసి పెట్టేశాను. ఇన్‌కేస్ బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ ఏదో ఒకటి ఆయిల్ ఆర్ నెయ్యి ఏదో ఒకటి వేసి దానిపైన వేసేస్తే అది అతుక్కుపోతది. సో దట్ మనకి కేక్ కూడా అంటుకోకుండా వస్తుందనమాట. ఇంకా ఓవెన్ వచ్చేసి 150 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ అయితే పెట్టాను. ఇది కొంచెం నాకెందుకో క్వాంటిటీ ఎక్కువ అనిపించింది. ఇంక అందుకని ఒక 1 అలా అటు ఇటుగా పెట్టాననమాట. 42, 43 అన్నట్టు. చూడండి కేక్ అయితే మనకి బేక్ అయిపోతుంది. యాక్చువల్‌గా నాకిక్కడ ఒకటి అర్థం కాలేదేంటంటే, నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసినప్పుడు కూడా రవ్వ కేక్స్ అన్నీ ఆహ్, ఏమంటారు బ్రౌన్ కలర్‌లో వచ్చినియనమాట అందరికి. నాకేంటో ఇలా వైట్‌గా వచ్చింది. నాకెందుకో అర్థం కాలేదు. అండ్ నేను ఈవెన్ మైదా కూడా యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. బయట మనం బేకరీస్‌లో ఎలా కొంటాం అలాగే ఉంది. అండ్ ఇక్కడ నాకు అంటుకోలేదు కూడా. ఇలా కనిపిస్తుంది కానీ లోపలంతా మంచిగానే ఉంది. సో, ఇంకా వెంటనే మనం ఫ్లిప్ చేయకూడదు. ఎందుకంటే కొంచెం ఆరాక ఫ్లిప్ చేయాలి. ఇక్కడ నాకు ఏమైందో తెలియలేదు. అంటే నేను పాలెక్కువేశానా అసలు చెప్పిన క్వాంటిటీస్‌లోనే చేశాను మొత్తం. టేస్ట్ బావుంది కానీ షేప్ కరెక్ట్‌గా రాలేదు. ఇందులో కూడా బానే వచ్చింది. ఇంకా ఓపెన్ చేశాక కింద కొంచెం కట్ అయిపోయింది అనిపించింది ఎందుకో. ఇంక మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. సరే వాళ్ళ చేతే కట్ చేద్దాం అని చెప్పి ఇంక ఇలా ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేశాను. అది తిప్పుదామన్నా ఇంక అలాగే ఉంచేశాను. అండ్ చూడండి ఎంత ఫ్లఫీగా కూడా వచ్చింది. బావుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. టేస్ట్‌లో డౌట్ లేదు. అండ్ మా హస్బెండ్‌కైతే ఒక్క పీసే పెట్టాననమాట. ఆ రోజు పెట్టావు మళ్ళీ తర్వాత పెట్టలేదు అసలు ఏమైపోయింది కేకు అని చెప్పి అన్నారు. అయిపోయింది అని అన్నాను. ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి.